అంబటే ఏంది కబుర్లో? నీ పోసుగాల బస్సు ఆపర్లో పాంప్లెట్లు ఇస్తావేంది? ఈ తిరగడం ఏదో 5 ఏళ్ళ నుంచి తిరుగుంటే నీకు ఈ గతి పట్టేది కాదు కదా. ఏదే కూర్చుంత కిందకరా, మాట్లాడాలి నీతో. మొత్తానికి వచ్చావు, ఇప్పుడు చెప్పు ఏంది మ్యాటరో? ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా దురదృష్టకరమైన నిర్ణయం. వాలంటీర్లు ఈ ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం, ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నంత వరకు కూడా వాలంటీర్లు ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు పంచకూడదనేటువంటి నిర్ణయం వల్ల తీవ్రంగా ఇబ్బంది పడేవారు పెన్షన్ తీసుకుంటున్నటువంటి అవ్వాతాతలు, వికలాంగులు. ఓహో, ఈసీ పెన్షన్ పంపిణీకి మీ వాలంటీర్ని వద్దని చెప్పిందని ఫీల్ అవుతున్నావా? వాళ్లతో పెన్షన్ ఇప్పించి లబ్ధిదారులతో జై జగన్ అనిపించాలంటావా ఏంది నువ్వు? ఇవాళ వాలంటీర్స్కి ఏమి ఇబ్బందికరమైనటువంటి అంశం కాదు. నువ్వు చెప్పింది కూడా కరెక్టే అంబటే. ఇది వాలంటీర్లకు ఇబ్బంది లేదు, ప్రతిపక్షాలకు మాత్రమే ఇబ్బంది. ఇది ఖచ్చితంగా అవ్వాతాతలకు చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. అవ్వాతాతలు వచ్చి మీ వైకాపా వాళ్ళ ముందు బాధపడినట్లు చెప్తావేంది? వాలంటరీ వ్యవస్థ మీద ఉన్నటువంటి దుగ్ధతోనూ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని వ్యాఖ్యలు చేశారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి వెనక్కి వెళ్తే అర్థమవుతుంది. వాలంటీర్లు సంఘ విద్రోహ చర్యలు చేస్తే అందరూ నోరు మూసుకునేట్టా ఉంటారో? వాళ్ళు పిటిషన్ పెట్టింది ఎవరండి? నిమ్మగడ్డ రమేష్ బాబు గారు ఎవరి తాలూకా అండి? నిమ్మగడ్డ ఎవరు తాలూకా అని అడుగుతావేంది? మీ సీఎం కులం పేరుతో తిట్టిన పెద్ద మనిషి ఆయనేలేగానే, వేరే ముక్కుంటే చెప్పు. చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితంగా ఈ కార్యక్రమాలు చేయించుతున్నాడనే విషయాన్ని దయచేసి ప్రజలు, ముఖ్యంగా అవ్వాతాతలు, వికలాంగులు గమనించాలి, వీడియోస్ గమనించాలని కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాను. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందనే విషయాన్ని ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా గమనించి తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. మీరు ఎన్ని కబుర్లు చెప్పినా ఈసీ మీ మాట విందంబటే, వేస్ట్ ఆఫ్ టైము. ఇది వాలంటీర్ వ్యవస్థ మీద కక్ష అని అనుకుంటున్నారేమో, కాదు. ఇది పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారి మీద కక్షతో చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు. బాబుకు పెన్షన్దారులంటే పగ అని చెప్తావేంది? ఆయనకి ఆ పగ ఉంటే 200 పెన్షన్నే 2000 ఎందుకు చేస్తాడు చెప్పు? ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆల్టర్నేటివ్ ఏం చెప్తుంది? ఎండి వాళ్ళని నియమని చెప్తుందా? ఎంఆర్ వాళ్ళని నియమని చెప్తుందా? ఆ స్టాఫ్ ఉందా? లేదు కదా. అంటే అందరూ వెళ్ళి అక్కడ తీసుకోవాలి. వీళ్ళందరూ ఈ ఎండాకాలంలో అక్కడికి వెళ్ళి తీసుకోగలుగుతారా? పెన్షన్ పుట్టినప్పటి నుంచి వాలంటీర్లు ఉన్నట్టు చెప్తావేంది? చంద్రబాబు నాయుడు గారికి బుర్ర పోయినట్టుంది. నిజంగా వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఒక ట్రక్ డ్రైవర్, విద్యావంతుడైన ట్రక్ డ్రైవర్కి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుల్లో పెత్తందారులు, పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులు, కార్పొరేట్ సంస్థ నుంచి వచ్చినటువంటి వ్యాపారస్తులు, అమెరికా నుంచి దిగినటువంటి పెద్ద కోటీశ్వర్లకు సీట్లు ఇస్తున్నటువంటి తరుణంలో చూసారుగా గుంటూరులో ఎవరికి సీట్లు ఇచ్చారో పార్లమెంటు, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పుకుంటున్నారో విన్నారుగా. ఆ డ్రైవర్ మీ ఎమ్మెల్యే పద్మావతి మనిషి అని మాకు తెలుసులే అంబటే. బినామీ మనుషులకి టికెట్లు ఇచ్చి డబ్బాలు కొట్టుకుంటున్నారా? అలాంటి రోజుల్లో, డబ్బులున్నవాడికే టికెట్లు ఇవ్వాలనుకునే రోజుల్లో, తెలుగుదేశం పార్టీ డబ్బులున్నవాడికే టికెట్ ఇవ్వాలని కోటాను రూపాయలు వెచ్చిస్తున్నటువంటి రోజుల్లో, ఒక సామాన్యుడికి, ఒక ట్రక్ డ్రైవర్కి, విద్యావంతుడికి శాసనసభ టికెట్ ఇచ్చి రంగంలోకి దింపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సలాం చేయాలి, అప్రిషియేట్ చేయాలి సమాజం అంతా. మీరు కూడా 2019లో కుబేరులకే ఎంపీ టికెట్లు ఇచ్చారుగా. కానీ చంద్రబాబు నాయుడు గారి కడుపుమంట ట్రక్ డ్రైవర్కి ఇచ్చాడు. చులకనగా మాట్లాడుతున్నాడు. దుర్మార్గమని మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అనేక కొత్త సాంప్రదాయాలను తీసుకొస్తున్నటువంటి రాజకీయ వీరుడని మనం చేస్తున్నాం. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు సిపిఎస్ నుంచి మద్య నిషేధం వరకు ఏ హామీ నెరవేర్చకుండా అన్నీ నెరవేర్చామని చెప్తున్నా. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని 175కి 175 అని జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల క్రితమే చెప్పాడు.
చూడండి మీరు ఎన్నికల్లో 175కి 175 ఎందుకు అన్నాడో అది నిరూపించబోతున్నారు రాష్ట్ర ప్రజలు అనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మీకు 175 సీట్లు వచ్చే లెక్కే అయితే అభ్యర్థుల్ని ఇంతలా ఎందుకు మార్చారు? ఒక సామాన్యుడికి సీట్ ఇస్తే ఎంతగా అప్రిషియేట్ చేయాలండి, ఎంతగా కొనియాడాలండి. చూడండి, ఆ సామాన్యుడు రేపు గెలవబోతున్నాడు, శాసనసభకు రాబోతున్నాడు, రాసుకోండి అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓహో, అనిల్ కుమార్ యాదవ్ సామాన్యుడని చెప్తున్నా. ఆయన ఒకసారి ఎమ్మెల్యే మళ్ళీ మంత్రి అయితే నువ్వు ఇట్ట మాట్లాడతావేంది? చెప్పినంత వరకు చాలుగానే ఇంకెళ్ళు అమ్మటే.